బ్రేకింగ్ న్యూస్. కదులుతున్న రైలు ఎక్కబోతూ కింద పడిన ప్రయాణికుడిని రైల్వే సిబ్బంది కాపాడిన ఘటన భువనగిరిలో చోటు చేసుకుంది. జగదీష్ తన కూతురు అశ్విని, మిత్రుడు శ్రీనివాస్తో కలిసి నిజామాబాద్ వెళ్లడానికి స్టేషన్కి చేరుకున్నాడు. కృష్ణా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. కదులుతున్న రైలును జగదీష్ ఎక్కబోతుండగా కింద పడిపోయాడు. ప్లాట్ఫామ్ రైలు మధ్యలో ఇరుక్కుపోగా అక్కడే విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్ బాలాజీ వేగంగా స్పందించాడు. జగదీష్ను కాపాడాడు. స్వల్ప గాయాలతో జగదీష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తక్షణం స్పందించిన బాలాజీని రైల్వే అధికారులు, స్థానికులు అభినందించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, గాయపడ్డ ప్రయాణికుడి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రైల్వే అధికారులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? భువనగిరి రైల్వే కానిస్టేబుల్ బాలాజీ ఎవరో అతన్ని అంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో చాకచక్యంగా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. భువనగిరి రైల్వే స్టేషన్ లో రాత్రి 8:15 సమయంలో కూడా భువనగిరి నుంచి నిజామాబాద్ వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ ఏదైతే ఉన్నదో ఆ ట్రైన్ ఎక్కబోతుండగా జగదీష్ ఒక్కసారిగా ట్రైన్ నుంచి కూడా జారిపడ్డటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అదే ట్రైన్, అదేవిధంగా ప్లాట్ఫామ్ మధ్యలో కూడా ఈ విధంగా పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది బాలాజీ వెంటనే గమనించి చాకచక్యంతో కూడా బయటికి లాగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆ జగదీష్ ఆ కూతురు అదేవిధంగా స్నేహితులతో కలిసి నిజామాబాద్ వెళ్ళడానికి భువనగిరి ఆ ప్లాట్ఫామ్ మీద ఉండడం జరిగింది. భువనగిరికి వెళ్తుండగా ఆల్రెడీ కూతురు అదేవిధంగా స్నేహితుడు ట్రైన్ ఎక్కడం జరిగింది. ఇతను ఎక్కబోతుండగానే ట్రైన్ మూవ్ కావడంతో కూడా మొత్తం స్లిప్ అయి కింద పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అప్రమత్తమైనటువంటి రైల్వే పోలీసు అక్కడ బాలాజీ ఎంతో చాకచక్యంగా సమయస్ఫూర్తితో కూడా కాపాడినటువంటి పరిస్థితి. లేకపోతే పెను ప్రమాదం కూడా సంభవించేది. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో కూడా జగదీష్ బయటపడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రైల్వే బాలాజీ అంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, అభినందనలు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి 8:15 మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం, చాలా క్లియర్ గా చూస్తున్నాం. జగదీష్ కింద పడినటువంటి విజువల్ వెంటనే కూడా అప్రమత్తమై బాలాజీ ఆ కాపాడేటటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు తరచు కూడా చోటు చేసుకుంటున్నాయి. రైల్వే సిబ్బంది ఎంతో మంది చాకచక్యంతో కూడా ఈ విధంగా ప్రాణాలను కాపాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటీవల కనిపిస్తుంది. అదే సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా కూడా చూస్తున్నాం. మరి రైల్వే అధికారులు ఇలాంటి ఘటనలకు సంబంధించి ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, లేదంటే ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు? చాలా వరకు ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్నాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కానీ అయినా కానీ ఇలాంటి ప్రాణాల మీదకి కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక అప్రిషియేట్ చేసేది ఏంటంటే రైల్వే సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి చాలా ఘటనల్లో కూడా సిబ్బంది వెంటనే ఈ విధంగా కింద పడిపోయే వాళ్ళని ఎంతో మందిని కూడా ప్రాణాలని కాపాడుతున్నందుకు రైల్వే సిబ్బందిని చేయాలి. అంతా కూడా చాలా వరకు జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగి కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రైన్ వెళ్లే ఆ నిమిషంలో కూడా ఆలస్యంగా ట్రైన్ దగ్గరికి వచ్చి కూడా ఈ విధంగా ఎక్కబోతుండగా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవేళ ట్రైన్ జర్నీ చేయాలంటే ముందుగానే ప్లాట్ఫామ్ మీదకి ఒక 5 నిమిషాలు ముందుగానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉండాలని కూడా ఆ రైల్వే సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రైల్వే సిబ్బంది బాలాజీ చేసినటువంటి సాహసానికి కూడా ఒక ప్రాణాలతో జగదీష్ అయితే బయటపడడం జరిగింది. స్వల్ప గాయాలతో కూడా బయటపడడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.